హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా సాత్విక్ థాట్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్ షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకోసమని వీడియో చేస్తున్నా. ఇది వచ్చేసి నేను రీసెంట్గా వరమహాలక్ష్మి వ్రతం చేసుకున్నారు కదా, అప్పుడు తీసుకున్నది. ఇది ఒక పిస్తా గ్రీన్ కలర్ శారీ అన్నమాట. ఇది పళ్ళు పార్ట్. యాక్చువల్గా ఇది ప్యూర్ పట్టు కాదు, సెమీ పట్టు అన్నమాట. ఇది పళ్ళు సైడ్ ఇలా వస్తుంది. సో శారీ ఇలా వస్తుంది అన్నమాట ఈ కలర్లో. చాలా బాగుంది, కానీ ఇది డ్యూయల్ షేడ్ లాగా కనిపిస్తుంది. పిస్తా గ్రీన్ అండ్ గోల్డెన్ షేడ్ రెండు కలిపిన డ్యూయల్ షేడ్ లాగా కనిపిస్తుంది. చూడటానికి అయితే చాలా బాగుంది. నేను ఇంకా కట్టుకోలేదు, కుట్టించుకున్నాను బ్లౌజ్, బట్ ఇంకా కట్టుకోలేదు. ఏదైనా అకేషన్ కట్టుకున్నప్పుడు పిక్స్ ఒకసారి షేర్ చేస్తాను. సో దీని బ్లౌజ్ వచ్చేసి స్టిచ్ చేయించాను. వచ్చేసి దాని బ్లౌజ్ ఇలానే వచ్చింది. ఇదే నార్మల్గా స్టిచ్ చేయించాను. ఓన్లీ బార్డర్ ఇలా, దీనికి బార్డర్ ఇలా పెట్టించేసి ఇలా స్టిచ్ చేయించాను. సో పెద్ద డిజైన్ ఏమీ లేదు, ఇలానే ఉంటుంది. సో శారీ వచ్చేసి ఓవరాల్గా శారీ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, ఈ బార్డర్ చూడండి ఇక్కడ, ఇది కూడా చాలా బాగా వచ్చింది. బార్డర్ కొంచెం మీడియం సైజ్ లాగా వచ్చింది. బార్డర్ మీడియం లెంత్ లాగా. ఓకే, ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి దీన్ని ముంగా సిల్క్ అంటారంట. సో యాక్చువల్గా ముంగా సిల్క్ శారీ. ఇది గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ గోరింటాకు కలర్ అంటారు కదా, అలాంటి కలర్. ఇది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేను కట్టుకున్నాను, కాకపోతే కొంచెం హెవీ వెయిట్ లాగా అనిపించింది. బట్ లుక్ వైజ్ మాత్రం చాలా అప్రిషియేషన్స్ కూడా వచ్చాయి నాకు. చాలా బాగుంది, చాలా బాగుందని కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో దానికి వచ్చేసి ఓవరాల్ శారీ ఇలానే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా డిజైన్ ఇట్లానే వస్తుంది. సో ఇలా ఉంది. సో కొంగు పార్ట్ వచ్చేసి ఇలా ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ వర్క్ అనమాట. బ్లౌజ్కే వర్క్ వచ్చింది. సో స్లీవ్స్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. సో బ్యాక్ నెక్ అది ఎలా వస్తే అలానే కుట్టించేసామన్నమాట. నేను ఎక్కడ కట్ చేయలేదు. సో ఇది బోట్ నెక్ టైప్ లాగా ఇలా వచ్చింది. సో ఈ శారీ వచ్చేసి ఇలా ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇది ఓవరాల్ కలర్ కాంబినేషన్. ఇంకో శారీ వచ్చేసి లైట్ పింక్ కలర్ షేడ్. ఇది కూడా తీసుకొని చాలా రోజులైంది. రీసెంట్గా మా సిస్టర్ హౌస్ వార్మింగ్ ఉంటే కట్టుకున్నాను అప్పుడు. సో ఇది బిగ్ బార్డర్, ఇలా బిగ్ బార్డర్ వచ్చింది. యాక్చువల్గా బిగ్ బార్డర్ వచ్చింది. సో శారీ మొత్తం ఓవరాల్ ఇలా ఉంటుంది. జరీ వచ్చేసి ఇట్లా కాపర్ జరీ అంట, దీన్ని కాపర్ జరీ అంటారంట. సో కట్టుకుంటే ఇది కూడా లుక్ చాలా బాగానే కనిపించింది. దీనికి శారీ కుచ్చు అంటారు కదా, ఈ విధంగా కుచ్చు వేయించాం అన్నమాట. ఇలా సో ఇది దీని బ్లౌజ్ అయితే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి. బ్లౌజ్ కూడా నేను పర్సనల్గా డిజైన్ చేయించాను. పింట్రెస్ట్లో చూసి చేయించిన డిజైన్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చేయించుకోండి. నాకు ప్రైస్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు.
అప్పుడే చేయించుకొని చాలా రోజులు అయింది. నేను కూడా పింట్రెస్ట్లో చూసి చేయించుకున్నాను. చాలా బాగుంది బ్లౌజ్ అయితే, వేసుకున్నాక కూడా చాలా బాగా లుక్ వస్తుంది. ఇది ఒక నెమలి ఈకలాగా డిజైన్ వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. ఇలా అవుట్పుట్ వస్తుందని నేను అనుకోలేదు, బట్ చాలా బాగా కుదిరింది. బట్ బ్యాక్ నెక్ పెద్దగా ఏం పెట్టుకోవాలా, ఎందుకంటే స్లీవ్స్ చాలా హెవీగా ఉండటం వల్ల బ్యాక్ నెక్ జస్ట్ లైక్ దట్ ఇట్లా చేయించాను. ఇది మగ్గం వర్కేనండి, మగ్గం వర్క్ చేయించాను. సో ఇది ఓవరాల్గా లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ప్లస్ బ్లౌజ్ లుక్. ఇది కూడా సెమీ పట్టు శారీ, నాట్ ప్యూర్ పట్టు. ఇంకా నెక్స్ట్ రీసెంట్గా ఒక శారీ తీసుకున్నాను, అది గోల్డెన్ షేడ్ శారీ అన్నమాట. ఇది రీసెంట్గా తీసుకున్నాను అండి, అమ్మ వాళ్ళు వడిబియ్యం వేస్తానంటాను, దానికోసం తీసుకున్న శారీ. సో అందుకే ఇక్కడ స్టిచ్ చేయించలేదు, జిగ్జాగా ఉండి ఇట్లా కుచ్చుపాటు వరకు వేయించాను. దీని కుచ్చు వచ్చేసి ఇలా ఉంటుంది. శారీ కలర్ కాంబినేషన్ వచ్చి ఒక టైప్ ఆఫ్ గోల్డ్ షేడ్, మనం ఆర్నమెంట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకుంటాం చూడండి, ఆ గోల్డ్ కలర్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా కట్టుకున్న తర్వాత లుక్ చాలా బాగా అనిపించింది. ఈ పట్టు కూడా క్లాత్ చాలా స్మూత్గా, చూడండి స్మూత్గా ఉందన్నమాట. ఇంకా ఓవరాల్గా శారీ ఇలానే ఉంటుంది మొత్తం. ఇంకా తీసి చూపించిన ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది. దీని బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి సేమ్. సో నేను దీనికి కూడా ఏం డిజైన్ చేయొచ్చు, జస్ట్ బార్డర్ పెట్టి కుట్టించాను. బట్ లుక్ అయితే చాలా బాగా కనిపించింది నాకు. ఇలా ఇవి నేను రీసెంట్గా తీసుకున్న శారీస్, వాటి తాలూకు బ్లౌజెస్. సో నెక్స్ట్ వీడియో మరిన్ని కలెక్షన్స్తో నేను ఏమైనా కొత్త కలెక్షన్ తీసుకుంటే మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.